హాయ్ అండి. ఏడడుగుల బంధం 19వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక మహేంద్ర ముఖం మీదనే కుండల బద్దలు కొట్టినట్టు చెప్పేసరికి అనసూయకి నోటి మాట రాలేదు. చాలాసేపు గదిలోనే ఉండిపోయింది. అనసూయ అని అన్నాడు వర్మగారు. వస్తున్నానండి అని బయటికి వచ్చింది. మీ అన్నయ్య వాళ్ళు బయలుదేరుతున్నారు. ఏంటి అప్పుడేనా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును పద అని ఇద్దరు కిందికి వచ్చారు. అను మేం వెళ్ళొస్తాం. అదేంటన్నయ్య అప్పుడే వెళ్ళిపోతున్నారు? మరి ఇక్కడుండి ఏం చెయ్యాలి? ఖాళీగా ఉండటమే కదా. అక్కడ పొలాల పనులన్నీ వదులుకొని వచ్చాం, అందుకే వెళ్ళాలంటున్నాను. అది కాదన్నయ్యా, నువ్వు ఉన్నావు కదమ్మా. నువ్వు మహేంద్రతో మాట్లాడి ఏదో ఒకటి ఫోన్ చేసి చెప్పు అని అన్నారు. సరే అన్నయ్య అంది ఇంకేం మాట్లాడలేక. ప్రియా వెళ్దాం పదా. వస్తున్నాను నాన్న. అత్తయ్య వెళ్ళొస్తామని అంది ప్రియా. సరే తల్లి జాగ్రత్త అని కొడుకు మాటల్ని మనసులోనే దాచుకుని వాళ్ళని సాగనంపింది. కారులో ఉన్న ప్రియ తన తండ్రి వైపు చూసి, ఏంటి నాన్న సడన్గా వెళ్ళిపోదామన్నారు? అత్తయ్య ఇంట్లో ఉండడం మీకు నచ్చలేదా అని అడిగింది. నచ్చడం కాదురా, కొన్ని అనుకున్నవి జరగవు అని బాగా అర్థమైంది. రూమ్లో అనసూయ మహేంద్ర మాటలు విన్నాడు. నాన్న మీ మాటలు నాకేం అర్థం కావడం లేదు అని అంటుంది ప్రియ. అదేం లేదులే నాన్న, ఇంటికి వెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకుందామని అంటారు అతను. సరే నాన్న అని ప్రియా విండో బయటికి చూస్తూ, అసలు ఎందుకు బావ ఎవరితో మాట్లాడడు? ఎందుకు ఎప్పుడు చూసినా కోపంగా ఉంటాడు? ఏం మనిషో ఏంటో, ఎవరు చేసుకుంటారో తెలియదు కానీ ఆ మా తల్లికి చాలా ఓపిక ఉండాలి అని అనుకుంది ప్రియా. కారు పార్క్ చేసి లోపలికి వచ్చిన మహేంద్రని చూసి షాక్ అవ్వారందరూ. మేనేజర్ ముఖం చెప్పవలసిన అవసరం లేదు. ముఖమంతా మాడిపోయింది. టెన్షన్తో అతని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇదేంటి సడన్గా ఎంట్రీ ఇచ్చారు ఈయన? వీక్లీ ఒకసారి కదా వస్తారు అని అనుకుని పరుగున మహేంద్ర దగ్గరికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ చెమటలు కక్కుతూ విష్ చేశాడు. అతనితో పాటు స్టాఫ్ అందరూ కూడా అందరి ముఖంలోనూ భయం చోటు చేసుకుంది. మహేంద్ర ముఖం చూసే ధైర్యం ఎవరికీ లేదు. ఎవరు అతని ముఖంలో చిరునవ్వు సంగతి పక్కన పెడితే అతని కళ్ళు చూసే అర్థం అవుతుంది ఎంత మండిపోతున్నాడో. అందరూ విష్ చేస్తున్నా పట్టించుకోకుండా నేరుగా తన ఛాంబర్కి వెళ్ళాడు. అతని వెనుకనే మేనేజర్ కూడా వెళ్ళాడు. సార్ ఏంటి సడన్గా ఇలా వచ్చారు అని అన్నాడు. ఈ కంపెనీ ఎవరిది అని అన్నాడు. మీదే సార్. నేను రాకూడదని బయట ఏమన్నా బోర్డు రాసి పెట్టారా? సడన్గా ఎందుకు వచ్చారని అంటున్నావు? నొసలు చిట్లించి అడిగిన మహేంద్ర మాటలకి మేనేజర్ గుండె కడుపులోకి జారిపోయింది. స్టాఫ్ అందరికీ చెప్పు, ఇకపై డైలీ మహేంద్ర వస్తాడని అని చైర్లో దర్జాగా కూర్చుంటూ అన్నాడు. ఆ మాటలకి మేనేజర్ గుండెల్లో పిడుగు పడినట్టయింది. ఏంటి అలా చూస్తున్నావు? వర్క్ స్టార్ట్ చేయండి. చెవులు చిల్లులు పడేలా అరిచాడు మహేంద్ర. ఇక మేనేజర్ పరుగున బయటికి వచ్చాడు. స్టాఫ్ అందరూ ఏడుపు ముఖాలు పెట్టుకుని చూశారు. మేనేజర్ ముఖం చూడగానే అర్థమైంది ఇకపై మహేంద్ర ఆఫీస్కి వస్తాడని. నా ముఖం చూస్తారేంటి, వర్క్ స్టార్ట్ చేయండి అని తన క్యాబిన్లోకి వెళ్ళాడు. ఆటో వాడితో 10 రూపాయల దగ్గర చిల్లర లేకపోవడంతో వాడితో గొడవ పడి చెంపల వాయించి మరి చివరికి తన 10 రూపాయలు చిల్లర తీసుకుని ఆఫీస్కి వచ్చింది మహిర. ఏంటి అందరూ అంత సీరియస్గా వర్క్ చేస్తున్నారు? అరవకు, వర్క్ చేయి, బాస్ వచ్చారు అని తన ఫ్రెండ్ అనడంతో మహీరా తన సీట్లో కూర్చుని, ఏ బాస్ వచ్చాడు? నిన్న వచ్చిన ఆ రాక్షసుడైతే కాదు కదా అని అడిగింది. అవునే, వచ్చింది రాక్షసుడే, అందుకే ఉరుకులు పరుగులు అని తన ఫ్రెండ్ అనటంతో మహీరా భయంతో బిగుసుకుపోయింది. వాడెందుకు వచ్చాడు? గుడిలో తిట్టానని నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడా ఏంటి అని అనుకుని టెన్షన్తో గోర్లు కొరుక్కుంటూ తన వర్క్ స్టార్ట్ చేసింది. ఇంతలో మేనేజర్ వచ్చి మహీరా ముందు కొన్ని ఫైల్స్ పెట్టాడు. ఏంటి సార్ ఇది అని అడిగింది. ఆ ఛాంబర్కి వెళ్లే ధైర్యం నాకు లేదమ్మా, అందుకే నువ్వు వెళ్ళు. పైగా సార్ కూడా నిన్నే ఫైల్ తీసుకురమ్మని చెప్పాడు. ఏంటి నన్ను తీసుకురమ్మన్నారా అని నమ్మలేక అడిగింది. అవునమ్మా తొందరగా వెళ్ళు అని మేనేజర్ చెప్పడంతో మహీరా భయంగా మహేంద్ర ఛాంబర్కి వెళ్ళింది. ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు మహేంద్ర. గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది. నో రిప్లై. ఫైల్ మీద మీ సైన్ కావాలి సార్ అని టేబుల్ మీద పెట్టింది. కానీ మహేంద్ర ఏం మాట్లాడలేదు. తన వర్క్లో తను ఉన్నాడు. నిమిషం పావుగంట చేరింది, పావుగంట అరగంటకు చేరింది, అరగంట గంటకు చేరింది. నిలబడి కాళ్ళు పీకటంతో మహీరా వెనక్కి అడుగు వేసింది బయటికి వెళ్దామని. అలా చూస్తూ నిలబడితే ఫైల్ ఎవరు ఓపెన్ చేస్తారు? కోపంగా అన్నాడు. ఒక్క ఉదుటిన ముందుకు వచ్చి మహీరా ఫైల్ ఓపెన్ చేసి మహేంద్ర ముందు పెట్టింది. ఫైల్స్ అన్నీ చెక్ చేశాడు. ఇవేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని సీరియస్గా అడిగాడు. ఇంతలో మహీరా ఫోన్ మోగటంతో భయంగా చూసింది మహి వైపు. అప్పటికే మహేంద్ర ఫేస్ కట్ మారిపోయింది. ఫోన్ వెంటనే కట్ చేసి, ఇంకేం లేవు సార్. ఆ మాట అనేలోపే మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వింది. మహేంద్ర కోపంగా మహీరా చేతిలో ఫోన్ లాక్కుని సంతోష్ ఫోటో చూడగానే మహేంద్రకి అరికాలు నుంచి మొదలయ్యింది కోపం. ఫోన్ నేలకేసి విసిరి కొట్టాడు. భయంతో బిగుసుకుపోయింది మహీరా. సిగ్గులేదా నీకు? వాడి నెంబర్ని ఇంకా ఫోన్లో ఉంచుకున్నావా అని అడిగాడు. సార్ షటప్,
వాళ్ళమ్మ నిన్ను గుడిలో అందరి ముందు క్యారెక్టర్ లేని దానిలాగా మాట్లాడింది. జరిగిన సన్మానం సరిపోలేదా నీకు? అయినా వాడెందుకు పదే పదే నీకు ఫోన్ చేయడం? రిజెక్ట్ చేశావు కదా, మూసుకొని కూర్చోలేడా? అయినా వాడితో నీకు ఫ్రెండ్షిప్ పెట్టి జరిగింది నీకు సరిపోలేదు కదా, అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. అవును సార్, సరిపోలేదు. అయినా నా పర్సనల్ విషయాలు మీకెందుకు? అయినా నా ఫోన్ ఎందుకు పగలగొట్టారు? కోపంగా నిలదీసింది మహీరా. ఎందుకు ఆ మాటలకు యాక్సెప్ట్ చేయలేకపోయాడు మహేంద్ర. కోపంగా లుక్ ఇచ్చాడు. అతని చూపుకి భయపడి తలదించుకుని ఏడుస్తూ ఉంది. సార్, ఎందుకు మీరు నాపై సీరియస్ అవుతున్నారు? అతను ప్రపోజ్ చేశాడు, నేను రిజెక్ట్ చేశాను. వాళ్ళ అమ్మగారికి నేనంటే ఇష్టం లేదు. మధ్యలో నేను చేసిన తప్పేంటి? సంతోష్ ప్రపోజ్ చేసినంత మాత్రాన నా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అయితే పోదు కదా. ఆవిడ గుడిలో అందరి ముందు నిన్ను క్యారెక్టర్ లేనిదానిలాగా అవమానించింది అని మీరు అంటున్నారు, కానీ మీరు చేస్తుందేంటి? 4 గోడల మధ్య నన్ను అవమానించి బాధ పెట్టడం లేదా? ఇక మీకు ఆవిడికి పెద్ద తేడా ఏముంది అని అంటుంది. చెంపపై కన్నీరు తుడుచుకుంటూ ఉంది. ఎందుకో ఆ మాటలకి మహేంద్ర సైలెంట్ అయిపోయాడు. కామ్గా ఆమె ముందుకు వచ్చి ఆమె చేతిని గట్టిగా పట్టుకునేసరికి మహీరా భయంగా చూసింది. సారీ సార్, మీకు నా మాటలో కోపం రప్పిస్తే ఇంకెప్పుడు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడను అని ఏడుస్తూ చెప్పింది. ఆమె చెంపల మీద ఉన్న కన్నీరు తుడుస్తూ ఐఎమ్ సారీ మహీరా అని అన్నాడు. తన పెద్ద పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసింది. సార్ అని సారీ అని చెప్పి ఆమె చెంపల మీద ఉన్న కన్నీరు తుడిచాడు. షాక్తో అలానే చూస్తూ ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే అతని చేతి వేళ్ళు తన చెంపల్ని తాకాయో ఆమెలో ఏదో తెలియని కంగారు మొదలైంది. సార్, ఏం చేస్తున్నారు అని అడిగింది. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. సంతోష్ వాళ్ళమ్మ అంత కరెక్ట్గా అనిపించడం లేదు. నీ విషయంలో బురద చల్లాలని చూస్తుంది. ఎందుకైనా మంచిది, తనతో జాగ్రత్తగా ఉండు. చివరికి సంతోష్తో కూడా అని అన్నాడు. కానీ సంతోష్ అలాంటి వాడేం కాదు సార్, చాలా మంచివాడు అంది ముక్కుపుట్టులు ఎగరేస్తూ. ఒక్కసారిగా ఆమెని మీదకు లాక్కుని వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది నాకు అనవసరం, కానీ నేను చెప్పేది విను, అర్థమైందా అని అన్నాడు. మీరు చెప్పింది నేనెందుకు వినాలి? కాస్త ధైర్యంగానే అడిగింది మహీరా. వినాలి, అదే ఎందుకు అంటున్నాను అని రెట్టించి అడిగింది. ఎందుకంటే నా దగ్గర సమాధానం లేదు అంటూ ఒక్కసారిగా ఆమెను హక్ చేసుకున్నాడు. ఊహించని చర్యకి ఆమె షాక్గా చూస్తూ ఉంది. అంతలోనే తేరుకుని మహేంద్రని వెనక్కి నెట్టి, బాస్ అన్న విషయం కూడా మర్చిపోయి కోపంగా వెనక్కి నెట్టి, చంపేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే. ఏమనుకుంటున్నారు నా గురించి? మరీ క్యారెక్టర్ లేని దానిలా కనిపిస్తున్నానా? ఇంకొకసారి కానీ ఇలా బిహేవ్ చేశారంటే అసలు ఊరుకునేదే లేదు, అర్థమైందా అని కోపంగా చెప్పి మహీరా బయటికి వచ్చేసింది. ఎందుకు ఆమె మాటలకి మహేంద్ర సైలెంట్ అయిపోయాడు. బయటికి వచ్చిన మహీరా వర్క్ మీద ఇంట్రెస్ట్ లేక కోపంగా బయటికి వచ్చి ఇంటికి బయలుదేరింది. ఆ రోజంతా సంతోష్ మహీరాకి ఫోన్ ట్రై చేయటం, మహేంద్ర హగ్ చేసుకునేసరికి కోపంగా రగిలిపోవడం, ఇక్కడ మహీరా మాటలు తలుచుకొని బాధపడడం. సంతోష్, ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది. ఆఫీస్లో వర్క్ ఉందమ్మా, వెళ్ళాలి, ఫోన్ తీసుకుంటూ అన్నాడు. ఈరోజు ఏ వర్కు లేదని నైట్ చెప్పావు కదరా? ఇప్పుడే ఫోన్ వచ్చిందమ్మా, చాలా ఇంపార్టెంట్ మీటింగ్, వెళ్ళాలి అని బాయ్ చెప్పి కార్ కేసు తీసుకుని వేగంగా పోనిచ్చాడు. కాసేపటికి కార్ ఇంటి ముందు ఆగడంతో కార్ పార్క్ చేసి సీరియస్గా లోపలికి వచ్చాడు. అప్పటికి హాల్లో కూర్చొని సినిమా చూస్తూ పాప్కార్న్ తింటున్న మహీరాని చూసి పిడికిలు బిగించాడు. మహీరా అని అన్నాడు మెల్లగా, కానీ ఆమెకి వినిపించలేదు. మహీరా అంటూ కోపంగా అరిచాడు. ఆ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి, ఏంటి సంతోష్ ఇలా వచ్చావని అడిగింది. నీతో మాట్లాడాలి మహీరా. ఏం మాట్లాడాలి అని సీరియస్గా అడిగింది. ఎందుకు నా ఫోన్ కట్ చేశావు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అసలు నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళి సంతోష్ అని అంది. ప్రపోజ్ చేశాను అని కోపమా నీకు? కోపం కాదు, ఏమీ కాదు. నీతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇంక ఇష్టం లేదు, ముఖం మీదే చెప్పేసింది. ఓ, మా అమ్మ చెప్పింది నిజమేనన్నమాట. అయితే 2 చేతులు జోబులో పెట్టుకుని నీలో ఈ టాలెంట్ ఉందని నాకు అస్సలు తెలియదు అని అన్నాడు. సుత్తి లేకుండా విషయం చెప్పు సంతోష్. ఎందుకు మా అమ్మని అవమానించావు అని సూటిగా అడిగాడు. అవమానించింది నేను కాదు, మీ అమ్మ. అవునా? మరి మా అమ్మ నిన్ను అవమానిస్తే మీ ఆయన వచ్చి ఏవేవో అన్నాడట అంటూ వంకరగా వస్తున్న సంతోష్ మాటలు మహీరాకి విషయం అర్థమయ్యింది. దేవయాని సంతోష్ మైండ్ని మార్చింది అని. చెప్పు మహీరా, ఏంటి సైలెంట్గా ఉన్నావని అన్నాడు. అవును, మా ఆయన వచ్చి మీ అమ్మని నిలదీశాడు. అయితే ఏంటిప్పుడు అని 2 చేతులు కట్టుకుని కోపంగా చూసింది. అంటే నువ్వు మహేంద్రని లవ్ చేయడం నిజమేనన్నమాట? అవును. అయితే ఎందుకో మహీరా మాటలకి సంతోష్కి ఎక్కడా లేని కోపం వచ్చింది. మహీరా, నీకు మహేంద్ర ముందే తెలుసా అని ఆశ్చర్యపోతూ అడిగాడు. అవును తెలుసు, మేమిద్దరం ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాం. చెప్పు మీ అమ్మకి నా జోలికి రావద్దని. ఇక నువ్వు బయలుదేరు. టైం కాని టైంలో నువ్వు ఇలా నా దగ్గరికి వచ్చి మాట్లాడుకు. అందరి ముందు నేను బ్యాడ్ అవ్వాలి.
వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇకపై నాకు ఫోన్ చేయకు, అర్థమైందా అని అంది. బాగా అర్థమైంది. ఇది నీ అసలు రూపం. నువ్వేంటో నీ బుద్ధి ఏంటో బాగా అర్థమైంది. మా అమ్మ చెప్పింది నిజమే. ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళ వెనకాలే తిరుగుతావు నువ్వు, కోపంగా అన్నాడు. ఎందుకో ఆ మాటలకి మహీరాకి ఎక్కడా లేని కోపం వచ్చి చాచిపెట్టి ఒకటిచ్చింది మహీరా. ఏయ్ అంటూ ముందుకు వచ్చాడు. కానీ మహీరా ఏమాత్రం తగ్గలేదు. ఒక్క అడుగు ముందుకు వేసినా ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నావు నా గురించి? డబ్బున్న వాళ్ళతో తిరిగేదానిలా కనబడుతున్నానా? ఇదేనా నీ ప్రవర్తన? ఇలానే పెంచిందా మీ అమ్మ అని అడిగింది మహీరా. మాటలు అదుపు తప్పుతున్నాయి మహీరా అని అన్నాడు. అదుపు తప్పింది నేను కాదు, నువ్వు. ఇన్ని సంవత్సరాలు నాతో స్నేహం చేశావు. నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా? మీ అమ్మ మాటలు విని మహేంద్ర సార్కి నాకు రిలేషన్ అంటగట్టావు. కొట్టక ఏం చేయాలి నిన్ను అని కోపంగా అరిచింది. నువ్వు ఎంత కోపంగా అరిచినా నిన్ను వదిలేది లేదు మహీరా, గుర్తుపెట్టుకో. ఈ సంతోష్ ఎప్పటికీ నిన్ను వదలడు. నన్ను కాదని ఆ మహేంద్రాన్ని ఎలా చేసుకుంటావో నేను చూస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. మహీరా ఏడుస్తూ అలాగే కూర్చుని ఉంది. సంతోష్ నిజస్వరూపం బయటపడేసరికి మహేంద్ర మాటలను తలుచుకొని తనలో తానే బాధపడింది. సార్ చెప్పింది కూడా నిజమే. స్నేహం అనే పేరు చెప్పి ఇలానే మోసం చేస్తారు అని అనుకుని తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చుకుంది మహీరా. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.